హలో అండ్ వెల్కమ్ టు ఫెయిత్ అట్ హోమ్ అండ్ బియాండ్. ఇది ఒక షార్ట్ ఆనెస్ట్ క్రిస్టియన్ పాడ్కాస్ట్. ఎవరి కొరకంటే యవనస్తుల కొరకు, కుటుంబాల కొరకు. ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా దేవుడు మన ప్రతి జీవితంలో ఆయన మనల్ని కలిసేలాగిన మన యొక్క గృహాల్లో, మన యొక్క చదువుల్లో, మన యొక్క పనిలో, మన యొక్క హృదయాలలో. కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడి నుండి వింటున్నా సరే దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలి అనేటువంటిది నా యొక్క ఆశ. లెట్స్ బిగిన్. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ ఏంటంటే గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఆర్డినరీ లైఫ్. దేవుడు సహజమైనటువంటి జీవితంలో ఆయన ఉంటాడు. అనేక సార్లు ఏమనుకుంటా ఉంటామంటే దేవుడు సంఘంలో మాత్రమే ఉంటాడు, దేవుడు మందిరాల్లో మాత్రమే ఉంటాడు. కానీ నీ యొక్క కిచెన్ సంగతి ఏంటి? నీ యొక్క క్లాస్ రూమ్ సంగతి ఏంటి? లేకపోతే నీ యొక్క ఆఫీస్ సంగతి ఏంటి? అక్కడ ఉండడా? లేకపోతే ఆ యొక్క క్రౌడెడ్ బస్సులో ఆయన ఉండడా? వెల్, శుభవార్త ఏంటంటే నువ్వు వెళ్ళక మునుపే ఆయన అక్కడ ఉంటాడు. అందుకే మనము ఎప్పుడూ దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలం. ఉదాహరణకి కీర్తన గ్రంథము 139 అధ్యాయము 7వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నేను ఆకాశము ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. వేర్ కెన్ ఐ గో ఫ్రమ్ యువర్ స్పిరిట్? వేర్ కెన్ ఐ ఫ్లీ ఫ్రమ్ యువర్ స్పిరిట్ ఈజ్ వాట్ ఇట్ సేస్ ఇన్ Psalm 139:7. వెల్, దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క లొకేషన్ బట్టి లిమిట్ అయి ఉండడు. ఆయన ఒక ప్రాంతంలోనే దొరుకుతాడు అనేటువంటి అవకాశము, దానికి మించినటువంటి అవకాశం ఆయనలో దొరుకుతుంది. అందుకే ఆయన ఒక తల్లి వంట వండుతున్నప్పుడు ఆయన అక్కడ ఉంటాడు. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయకముందు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఆయన అక్కడ ఉంటాడు. ఆఫీస్లో అలసిపోయి పని చేస్తున్నప్పుడు ఆయన అక్కడ కనబడడు కానీ ఉంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మన యొక్క ఇండియన్ కల్చర్లో మన లైఫ్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. చోట నాయిజే, ప్రతి చోట గోలగా ఉంటుంది. ప్రతి చోట ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయబడి ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ నీకు విషయం చెప్పనా? ఆ యొక్క సౌండ్ అంతా వెళ్ళిపోతేనే దేవుడు ఉంటాడా? ఆ యొక్క సౌండ్ అంతట్లో దేవుడు ఉండకుండా ఉంటాడా అంటే కాదండి. గాడ్ ఎంటర్స్ ఆ కేయోస్. ఆయన మన యొక్క కేయోస్లో, మన యొక్క గోల జీవితంలో ఆయన ఉంటాడు. వెల్, నువ్వు అప్పుడు స్పిరిచువల్గా నీకు అనిపించకపోవచ్చు, కానీ దేవుడు నీకు సమీపంలో ఉంటాడు. మన యొక్క విశ్వాసము ఎప్పుడు ఎదుగుతుందంటే, దేవా నీవు ఈ సమయంలో నీవు నాతో ఉన్నావు అని మనం చెప్పే ఆలోచనలో ఆ యొక్క విశ్వాసము ఎదుగుతుంది. కాబట్టి ఈరోజు నీవు ఈ యొక్క ప్రశ్నని నీవు ప్రశ్నించుకోవాలి. ఏమనంటే, దేవా నీవు నీ యొక్క సన్నిధిని నాకు ఈరోజు నేను గమనించేలాగిన నీ యొక్క సన్నిధిని నాకు దయచేవా అనేటువంటి ప్రశ్నను మనం అడగాలి. గాడ్, లెట్ మీ రికగ్నైజ్ యువర్ ప్రెజెన్స్ టుడే. దట్ ఈస్ ద క్వశ్చన్ వీ నీడ్ టు ఆస్క్. కాబట్టి ఆ యొక్క ప్రశ్నతో మనము ప్రార్థిద్దామా? దేవా నీవు నా యొక్క జీవితంలోకి సమీపించయ్యా, నా యొక్క గృహంలోకి రా, నా యొక్క పనిలోకి రా, నా యొక్క బలహీనతలకు రా అని చెప్పి మనం ఆయన్ని అడుగుదామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ రోజునైనా నీవు మా యొక్క గృహాల్లోకి వచ్చేలాగిన, నీవు మా యొక్క బలహీనతల్లో ఉండేలాగిన, దేవా మా యొక్క ప్రతి ఆ యొక్క అలజడిలోనైనా, ఆ యొక్క పని ఒత్తిడిలో ప్రభువా నీవు మాకు తోడుగా ఉండేలాగిన సహాయము చేయమయ్యా. దేవా నీ యొక్క సన్నిధిని మేము అనుభవించేలాగిన, దేవా ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా ఎవరెవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో దేవా వారు ఇంకా ఉత్సాహము, దేవా ఇంకా ఎంకరేజ్ అయ్యేలాగిన సహాయం చేయము. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకవేళ ఈ యొక్క పాడ్కాస్ట్ కానీ, ఈ యొక్క ఎపిసోడ్ కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే మీ యొక్క ఫ్యామిలీతో, మీ యొక్క ఫ్రెండ్స్తో మీరు షేర్ చేయండి. గుర్తుపెట్టుకోనండి, విశ్వాసం అనేది మనం నమ్మేది మాత్రమే కాదు, మనం జీవించేది కూడా. కాబట్టి until I see you next time, walk closely with God.